బాలరాజు చనిపోయినట్టు దేవా వాళ్లు యాడ్ ఇవ్వడం, చందు చూసి తల్లికి చెల్లికి చూపించడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. మ్యాడీకి లవ్వర్ ఉందని తెలిసి మధు చాలా ఏడుస్తుంది. మ్యాడీ కాఫీ షాప్ నుంచి మధుని డ్రాప్ చేస్తే మధు ఏడుస్తూ వెళుతుంది. ఇంతలో మ్యాడీ వెనక్కొచ్చి ఏమైంది మధు, ఎందుకు డల్ గా ఉన్నావ్ అని మధుని నవ్వించి లోపలికి పంపిస్తాడు. మధు ఏడుస్తూ గదిలోకి వెళ్లడం స్వప్న చూస్తుంది. మధు దగ్గరికెళ్లి ఏమైంది అని అడుగుతుంది. మ్యాడీకి నీ లవ్ మ్యాటర్ చెప్పావా అంటే చెప్పలేదే అని అంటుంది. మ్యాడీ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, తన మీదే ప్రాణాలు పెట్టుకున్నాడు, తను వేరే వాళ్ళని ఇష్టపడుతున్నాడు అని తెలిసి కూడా నేను ప్రేమించడం స్వార్థమవుతుంది. మ్యాడీ తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా ఉండాలి అనంటుంది మధు. స్వప్నని పట్టుకుని చాలా చాలా ఏడుస్తుంది. దేవా వాళ్లతో పాటు మహి, వరుణ్ అందరూ భోజనానికి కూర్చుంటారు. వరుణ్ కి సెంట్రల్ మినిస్టర్ కూతురుతో సంబంధం కుదిరిందని శ్రేయ మహికి చెప్తుంది. మహి వరుణ్ కి కంగ్రాట్స్ చెప్పి నీకు పాలిటిక్స్ ఇష్టం కాబట్టి నీ ఫ్యూచర్ కూడా బావుంటుంది అనంటాడు. ఇంతలో వసంత మహితో అన్నీ కుదిరితే ఒకే ముహూర్తానికి 2 పెళ్లిళ్లు జరిగిపోతాయి అని మహి శ్రేయల పెళ్లి గురించి అంటుంది. మహి అత్తతో బావ గురించి మాట్లాడుతున్నారు, సంతోషంగా ఉంది. కాని ఆ పెళ్లిని నా పెళ్లిని పోల్చుతూ నా పెళ్లి గురించి మాట్లాడి డిసప్పాయింట్ అవడం అవసరమా అనంటాడు. నాకు చిన్ని వస్తుందనే నమ్మకం ఉంది అనంటాడు. దేవా మహితో నీకిచ్చిన గడువు అయిపోతుందని గుర్తుపెట్టుకో అనంటాడు. నా చిన్ని ఎక్కడున్నా నాకు దొరుకుతుంది, నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది అని మహి అనగానే దేవా భోజనం చేయకుండా చేయి కడిగేసుకుని నీకు డెడ్ లైన్ అయిపోతే మేం చెప్పినట్లు నువ్వు చెయ్యాలి. రేపు సెంట్రల్ మినిస్టర్ వస్తారు, 2 పెళ్లిళ్ల గురించి మాట్లాడాలి. వరుణ్ నీకు కూడా మీ బావలా ప్రేమ అనే వైరస్ ఉందా అనంటే వరుణ్ లేదు అనేస్తాడు. మంచిది, నువ్వైనా ఈ మామయ్య గౌరవం కాపాడావు అనంటాడు. వల్లి కూడా భోజనం ఆపేసి వెళ్లిపోతుంది. అందరూ వెళ్లిపోతారు. మహి బాధపడుతూ ఉంటే వరుణ్ వెళ్లి ధైర్యం చెప్తాడు. నువ్వు నిజం, నీ ప్రేమ నిజం, నీలాంటి మంచోణ్ణి ఆ దేవుడు ఓడిపోనివ్వడు అనంటాడు. ఇక అక్కడే ఉన్న మ్యాడీ డ్రాయింగ్ చూసి ఇదేంటి అని అడుగుతాడు. చాలా బావుంది అనంటాడు. ఆ డ్రాయింగ్ బ్యాక్ సైడ్ మహి చిన్నప్పటి డ్రాయింగ్ చూసి ఇది చూసావా బావా అని చూపించి ఇప్పటి నీ ఫోటో చూసి చిన్నప్పటి ఫోటో వేశాడంటే అతను జీనియస్ అని వరుణ్ అంటే మహి చాలా సంతోషపడతాడు. మహి సంతోషంతో ఇప్పటి నా ఫోటో చూసి చిన్నప్పటి ఫోటో గీశాడంటే నా చిన్నప్పటి ఫోటో చూసి ఇప్పుడు ఎలా ఉందో వేస్తాడు కదా అనంటే ఖచ్చితంగా అనంటాడు వరుణ్. ఇక మహి అతనికి ఫోన్ పే చేసిన నెంబర్కి కాల్ చేస్తాడు. కనెక్ట్ కాదు. ఉదయం మాట్లాడాలి అనుకుంటాడు. చిన్ని నువ్వెలా ఉంటావో రేపు చూస్తా అని అనుకుంటాడు. లోహిత వరుణ్ కి మినిస్టర్ సంబంధం వచ్చినందుకు చాలా భయపడుతుంది. ఎన్నో కలలు కన్నాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అనుకుంటుంది. వరుణ్ కి మెసేజ్ చేద్దామని ఫోన్ చూస్తే కనిపించదు. ఎక్కడ పెట్టానా అని వెతుకుతుంది. ఇక చందు పేపర్ చూస్తూ బాలరాజు దశదిన కర్మ అని యాడ్ చూస్తాడు. కంగారుగా సరళని పిలుస్తాడు. పేపర్ చూపించి మామయ్యది దశదిన కర్మట అనంటాడు. లోహిత పేపర్ చింపేసి వీడు మనకి మామయ్యేంటి, ఈ వెధ వల్లే కదా మన నాన్న చనిపోయారు, అయినా ఎవడు మామయ్య ఎవరికి మామయ్య అని కోప్పడుతుంది. సరళ కూడా చనిపోయిన వాళ్ల మీద కోపం ఎందుకమ్మా అని అంటుంది. ఆ అడ్రస్ కు వెళదాం రా అని చందు పిలవగానే సరళ మనసులో ఆస్తేమైనా ఉందేమో దానికోసమైనా వెళదాం అని అనుకుంటుంది. సరళ చందు ఇద్దరూ వెళతారు. వల్లి తన మనుషులకు కాల్ చేసి దశదిన కర్మ ఏర్పాటు చేస్తుంది. అక్కడ అందర్నీ కనిపెడుతూ ఉండమని చెప్తుంది. దాంతో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది.